సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2వ సమూయేలు పుస్తకము 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. అమ్మా, సౌలునకు నేను కొట్టివేసిన సౌలునకు దేవుని కృప దూరమైనట్లు. చాలు, ప్రభువే ఇచ్చాడు కృప సౌలుకి. నా వైపు చూడండి, సౌలుకి కృప ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే కృప చూపి గాడిదలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి రాజును చేశాడు. సామాన్యుని తీసుకెళ్ళి చక్రవర్తిని చేశాడు. అవునా కాదా? ఒక దీనుని తీసుకెళ్ళి గనులు చేశాడు. ఎంత కృప అండి! అది ఏం చేస్తే మనం రాజు అవ్వగలం? ఇప్పుడు మనం ఉన్నాం, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వగలమా? అలా మన జీవితకాలంలో అవుతుంది ఈ పని? ఇటువంటి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు తన కృప చేత సౌలుకి ఇచ్చాడండి. ఒక గాడిదల వెనకాల తిరిగే ఆ సౌలుని తీసుకెళ్లి దేశానికి రాజును చేస్తే ఆ కృపను దూరం చేసుకున్నాడంటే, పోగొట్టుకున్నాడంటే. ఎప్పుడైతే దేవుడి కృపను పోగొట్టుకున్నాడో దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. దేవుడు సౌలుకి ఇచ్చిన పరిశుద్ధాత్మను దూరం చేసేసాడు. అంతకుముందు సౌలు మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ప్రవక్తలతో పాటు ప్రవచించేవాడు అంటాడు. ఎప్పుడైతే కృపను పోగొట్టుకున్నాడో ఏమండి, పరిశుద్ధాత్మ పోయి దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చిందంటే, ఓ పక్కనేమో దేవుని అభిషేకం పోయింది, దేవుని ఆత్మ పోయింది, దేవుని కృప పోయింది. ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే ఏమవుతుంది మీదకే? దురాత్మ వచ్చేస్తుంది. అంతేకాదు, సౌలుకు తీసేసిన కృప అంట దావీదుకి ఇచ్చేయడంటే. ఆమేన్. ప్రియమైన దేవుడా, నీకు నాకు దేవుడు చాలా కృపిస్తాడు, ఆధిక్యత ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, ఉన్నత స్థితి ఇస్తాడు, చాలా ఇస్తాడు. మనము దేవుడికి, దైవజనులకి, పరిశుద్ధాత్మకి మన అవిధేయులుగా మారిపోతే కృప చూపించిన దేవుడే, హెచ్చించిన దేవుడే, ఘనపరిచిన దేవుడే, దీవించిన దేవుడే ఆ కృపను ఏం చేస్తాడంట? దూరపరిచేస్తాడంటే. ఇప్పుడు సౌలుకి కృప దూరం అయిపోయింది. అది ఎవరు పొందుకో తెలుసా? దావీదు పొందుకున్నాడండి. నువ్వైనా నేనైనా దేవుడు ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అభిషేకం ఇచ్చినప్పుడు, ఒక స్థితి ఇచ్చినప్పుడు, ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు దాన్ని మరణము వరకు నమ్మకంగా ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత ఏంటి సంపాదించుకోవడం అంటే చాలా చాలా కష్టం. కాబట్టి పోగొట్టుకోకముందే గర్వించకుండా, అవిధేయులుగా మారకుండా, ఏదో చూసుకుని దేవుని కృపను తక్కువ అంచనేయకూడదండి. ఏంటి దేవుని కృప గొప్పదా? సౌలు దగ్గర ఉన్న ధనం గొప్పదా? దేవుని కృప గొప్పదా? సౌలు దగ్గర ఉన్న పశువులు గొప్పయా? ఆ తుచ్చమైన పశువుల కోసం దేవుడి కృపను పోగొట్టుకోలేదా? ఆ యాజకుడు వచ్చేదాకా వెయిట్ చేసే ఓర్పు లేక అండి అలా బలపీఠంగా చేయంట సమయం. ఒక్క నిమిషం ఆగితే ఎంత బాగుండు. చిన్న చిన్న వాటి కోసమే ఘనమైనటువంటి స్థితిని కోల్పోతామండి. ఎంత బాధో. సమయాలు చాలా ఏడ్చాడంటే దేవుడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? సమయం లేకపోతే ఏమైంది? నేను వేరొక మనుషుని చూసుకున్నాను, నాకు ఇష్టానుసారమైన మనుషుడు. ఈ పాట మీకు అర్థమైపోతుంది. నా హృదయాసన మనిషిని చూసుకున్నాను. సౌలు లేకపోతే ఇంకొకడు, అంతే. డాక్టర్ బాబు లేకపోతే ఇంకొకడు. అవునా కదా? దేవుడు మనం లేకపోతే ఏ పని ఆగిపోదనుకోకండి. దేవుడు తన పని తాను చేసుకుంటాడు. సౌలు లేకపోతే రాజ్యం ఆగిపోతా? ఇంకో రాజు లేపట్లేడా?
అంటే గాడిద కాసుకున్నాను తీసుకెళ్ళి రాజు చేసానికి ఇంకొకరు నిలబెట్టలేడా? నిలబెట్ట కాదు.